స్తోత్రం నాయన. వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం చదువుకుందాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో వాక్యం ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దైవ మా ప్రాణమా, వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఉన్నవాడ అనువాడ సమస్తం వేడ తండ్రి, సమస్త అన్ని స్థలంలో ఉన్నవాడ నీకు స్తోత్రాలు. దైవుడ మహోన్నతుడ, ఇచ్చిన కృపలో అయ్యా తండ్రి, మేము నా ప్రభావ ఇచ్చిన జ్ఞానంతో, ఆరోగ్యంతో ప్రభావ, ఐశ్వర్యంతో ప్రభావ ఇల్లు కట్టాలని ఆశపడి ప్రభావ మొదలు పెట్టించుండగా ప్రభావ నాయన, ఇక బోరు వేస్తుండగా ప్రభావ నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు, నడిపించినందుకు వందనాలు, ఈ సహాయం చేసినందుకు వందనాలు ప్రభావ, స్తోత్రాలు. సమస్తము ఆ ప్రభావ నడిపిస్తున్న వాడ నీకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అనుకున్న రీతిగా ప్రభావ బెనర్జీని తండ్రినైనా మంజు నడిపించినావు. ఆ తండ్రినైనా నీ కుటుంబాన్ని అతని యజమాని నడిపించినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న సమస్త కార్యంలో ఉంటున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యం ప్రభావ నాయన మీ కృపలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. కానీ బోరు వేయించుండగా ప్రభావ నాయన నీళ్ళ కొరకు నా తండ్రి నాయన వేయించుండగా ప్రభావ అన్నాడు ప్రభావ ఆయన ఆది సృష్టి ఆది నుండి ప్రభావ నాయన నువ్వు ఉన్న దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మొదటిగా వెలుగు చేసినావు తండ్రి, నీకు వందనాలు. రెండో దినం ప్రభావ నాయన మీరు జలములు వేరుపరిచినారు ప్రభావ. ఇక నాయన మీరు జలములు ప్రభావ ఆకాశము గాను, కింది జలములు ప్రభావ సముద్రము గాను చేసినావు ప్రభావ, నీకు వందనాలు స్తోత్రములు. ఆ జలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇగో నాయన జలం కొరకు అతను బోరు వేస్తుండగా ప్రభావ నాయన సమృద్ధి అనే జలం పడటకు సహాయం చేయండి. ఆయన జీవజలం పడటకు సహాయం చేయండి. కృప చూపించుకున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాము. ఆయన చేస్తున్న ప్రతి పనిలో ప్రభావ నీ సహాయం గ్రహించండి. మీరు ముందుండి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాము. కుటుంబం నిమిత్తమే ప్రభావ నాయన ఇల్లు కట్టుకుంటుండగా ప్రభావ దాన్ని కట్టువారు తండ్రి, నువ్వు లేకపోతే మేము కట్టలేము తండ్రి నాయన, ఏ పనైనా మేము చేయలేము తండ్రి. నువ్వు ముందుండి నడిపించమని, నీ యొక్క సహాయం అనుగ్రహించమని, నీ దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంగీకరించండి ప్రభావ, నీ సన్నిధికి చేర్చుకోనండి. ఎవరినో చుట్టూ నీ అగ్నిదూతలు కావాలిగా ఉంచండి. చేస్తున్న పనంతట్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. దూతల్ని కావాలిగా ఉంచండి. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభావనైనా ఇదిగోనైనా మీరే మహిమ తెచ్చుకోనండి ప్రభావ. మీరు తండ్రినైనా కాపరిగా తండ్రిగా దేవుడుగా ఉంటూ నడిపిస్తున్న దేవుడునైనా నీకు వందనాలు స్తోత్రం. మాకు దేవుడుగా ఉన్న తండ్రినైనా తండ్రినైనా జల్లుగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఆయన చేస్తున్న తండ్రినైనా ఈ యొక్క పనిలో ప్రభావనైనా సమస్తం అతని మేలుకరంగా ఆశీర్వకరంగా నీకు మహిమకరంగా జరిగించి కృప చూపించమని, ఈ ప్రార్థనని అంగీకరించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసే ఉపకారములో దేనిని మరవకుము. ఆమేన్. పట్టుకోరా. ప్రైజ్ ది లార్డ్. వాటర్. అయ్యో హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క జలమును జీవజలముగా దేవుడు అంగీకరించి ఈ చోట సమృద్ధి జలము పడటకు అనేకులకు మాకును ఆశీర్వదకరంగా ఉంటకు దేవుడికి మనమకరంగా ఉంటకు సహాయం చేయరుగాక. ఆమేన్. యేసు రక్తము, యేసు నామమున యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.
పాత బస్తలు